రొమ్ము క్యాన్సర్ అనేది ఇవాళ ఆధునిక మహిళల్ని అంతులేని భయానికి గురిచేస్తుంది. రొమ్ములో ఏ కాస్త గట్టిగా తగిలినా, కణితి లాంటిది కనిపించినా అది క్యాన్సర్ ఏమోనన్న భయం చాలా మందిని వెంటాడుతుంది. నిజానికి రొమ్ములో మార్పులు, సంకేతాలపై కాస్తంత అవగాహన పెంచుకోవడం, నడి వయసు దాటాక ప్రతి ఏటా మామోగ్రామ్ వంటి స్క్రీనింగ్ పరీక్షలు చేయించుకుంటూ ఉంటే చాలు రొమ్ము క్యాన్సర్ ముప్పును చాలా వరకు తప్పించుకోవచ్చు. ఒకవేళ రొమ్ము క్యాన్సర్ బారిన పడ్డప్పటికీ ఆధునిక చికిత్సల సహాయంతో క్యాన్సర్ కోరల నుంచి తేలికగానే బయటపడొచ్చు. రొమ్ము క్యాన్సర్ గురించిన పూర్తి వివరాల్ని డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. రొమ్ము క్యాన్సర్ ఎందుకు వస్తుంది? ముప్పు ఎవరికి ఎక్కువ? రొమ్ము క్యాన్సర్ ఎక్కువగా మహిళల్లోకే వస్తుంది. 100 మంది రొమ్ము క్యాన్సర్ పేషెంట్లు ఉంటే అందులో ఒకళ్ళో ఇద్దరు మాత్రమే మగవారు ఉంటారు. సో ఆడవారిగా పుట్టడం అండ్ మనకి వయసుతో పాటు రొమ్ము క్యాన్సర్ వచ్చే ఇన్సిడెన్స్ అనేది పెరుగుతూ ఉంటుందండి. రిస్క్ ఫ్యాక్టర్స్ వచ్చేసరికి పెద్ద వయసులో బిడ్డల్ని కంటం, బిడ్డలకు తల్లిపాలు తాగించకపోవటం, మద్యం సేవించటం, ఊబకాయం, ఇలాంటివి కొన్ని రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటాయండి. అన్నిటికంటే హైయెస్ట్ రిస్క్ ఉండేది జన్యుపరమైన మార్పులు ఉన్నవారికండి. బట్ బ్రెస్ట్ క్యాన్సర్కి వచ్చేసరికి కేవలం 5 నుంచి 10% మందికి మాత్రమే వాళ్ళ కుటుంబ సభ్యుల్లో ఒకరికి బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చుండే హిస్టరీ ఉంటుందండి. ఎక్కువ మందిలో ఒక 90 నుంచి 95% మందిలో బ్రెస్ట్ క్యాన్సర్ హిస్టరీ అనేది ఫ్యామిలీలో ఉండదు. కొన్ని రకాల ఈస్ట్రోజన్ బేస్డ్ హార్మోన్స్ అండ్ సింథటిక్ ప్రొజెస్ట్రోన్స్ ఉన్న డ్రగ్స్ దీర్ఘకాలంగా తీసుకున్న వారికి కూడా బ్రెస్ట్ క్యాన్సర్ యొక్క రిస్క్ పెరుగుతుందండి. BRCA1, BRCA2 జీన్స్ ఉంటే రొమ్ము క్యాన్సర్ ఖచ్చితంగా వస్తుందా? సాధారణంగా మనం BRCA1, BRCA2 అనే జీన్స్ చూస్తూ ఉంటామండి. BRCA1 వచ్చేసరికి బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే రిస్క్ దాదాపుగా 65 నుంచి 80% వరకు ఉంటుంది. BRCA2కి వచ్చేసరికి అది 55 నుంచి 60% దాకా మనకి బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే రిస్క్ ఉంటుంది. ఈ BRCA1, BRCA2 అనేది ఆడవారిలోనే కాకుండా మగవారిలో కూడా బ్రెస్ట్ క్యాన్సర్ని కాజ్ చేయొచ్చండి. ఈ జీన్ ఉన్నంత మాత్రాన ప్రతి వారికి క్యాన్సర్ డెఫినెట్లీ బయటపడుతుంది అనేది కాదు. బట్ మనకి పడినా పడకపోయినా నెక్స్ట్ జనరేషన్ మనకి జీన్ పాజిటివ్ ఉండి మనకి క్యాన్సర్ లేకపోయినప్పటికీ కూడా పిల్లలకి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో టెస్టింగ్ చేయాల్సిన అవసరం ఉంటుందండి. BRCA1, BRCA2 జీన్స్ పాజిటివ్ ఉంటే మనం ముందస్తే రిస్క్ రెడ్యూసింగ్ సర్జరీ అనేది రికమెండ్ చేస్తామండి. రొమ్ములో క్యాన్సర్ తాలూకు లక్షణాలు ఎలా ఉంటాయి? రొమ్ములో కొత్తగా ఏదైనా గడ్డ తగిలినప్పుడు లేదా గుంట లాంటిది ఏదైనా పడుతున్నప్పుడు, చనుమన నుంచి ద్రవం లేదా రక్తం కారుతున్నప్పుడు, బయటికి ఏదైనా వాపులా కనిపిస్తున్నప్పుడు, లేదా ఒక చోట రొమ్ములో బాగా వెచ్చగా ఉన్నా లేదా ఎర్రగా ఉన్నా, ఇట్లా కాకుండా ఒక రొమ్ము ఇంకొక రొమ్ము దానికంటే సడన్గా సైజ్ చేంజ్ అయినా, ఇలాంటి మార్పులతో మనం ఏదైనా రొమ్ములో ప్రాబ్లం ఉంది అని అనుకోవచ్చు. సో ఇలాంటివి ఏమన్నా మీరు గమనించినప్పుడు ఖచ్చితంగా డాక్టర్ని వెంటనే కలవండి, ఒక స్పెషలిస్ట్ సర్జన్ని. దాని ద్వారా మీకు ఏంటంటే ట్రిపుల్ అసెస్మెంట్ అని చెప్పి ఏమేమి పరీక్షలు చేయాలో అవి ఫిజికల్ ఎగ్జామినేషన్ తర్వాత చేసి ఏదైనా ప్రాబ్లం ఉందా లేదా అనేది డిటర్మైన్ చేస్తారండి. రొమ్ము క్యాన్సర్ను ఎలా నిర్ధారిస్తారు? ఫిజికల్ ఎగ్జామినేషన్లో ఆ లంప్ అనేది, ఆ గడ్డ అనేది బినైన్గా ఉందా, అంటే సాధారణ గడ్డలాగా ఉందా, లేదా క్యాన్సర్ గడ్డలా ఉందా, లేదా రెండింటికి మధ్యస్థంగా ఉందా అనేది డాక్టర్ అసెస్ చేస్తారు. దీన్ని బట్టి మరియు పేషెంట్ వయసును బట్టి పరీక్షలు అనేది ప్రిస్క్రైబ్ చేస్తారండి. 40 ఏళ్ళు దాటిన వాళ్ళకన్నా లేదా క్యాన్సర్ ఉంది అని అనుమానం ఉన్న వాళ్ళకి మనం డెఫినెట్గా మ్యామోగ్రామ్ అనేది చేయిస్తూ ఉంటామండి. దాదాపుగా బినైన్గానే ఉంది అని అనిపించి 40 ఏళ్ళు లోపు వయసు ఉంటే మాత్రం యూజువల్లీ ఓన్లీ అల్ట్రాసౌండ్ స్కాన్ అనేది ప్రిస్క్రైబ్ చేయడం జరుగుతుంది. మీరు ఎప్పుడు మ్యామోగ్రామ్ చేయించుకుంటున్నా కూడా మీరు వయసును బట్టి, ఎస్పెషల్లీ యంగ్ వాళ్ళైతే కనుక 3D మ్యామోగ్రామ్కే ఎప్పుడు ఆప్ట్ చేయాల్సి ఉంటుంది. ఇది ఒక ఆర్డినరీ చెస్ట్ ఎక్స్రే వర్సెస్ చెస్ట్కి CT స్కాన్ తీసిన దానికి ఎంత తేడా ఉంటుందో, ఒక 2D డిజిటల్ మ్యామోగ్రామ్కి ఈ 3D మ్యామోగ్రామ్ అంటే బ్రెస్ట్ టోమోసింథసిస్కి అంత తేడా ఉంటుందండి. దీంతో పాటు మనకి కొత్తగా కాంట్రాస్ట్ ఎన్హాన్స్ డిజిటల్ మ్యామోగ్రామ్ అనే కొత్త పద్ధతి వచ్చిందండి. ఇందులో ఏంటంటే ఒక ఇంజెక్షన్ ఇస్తారు. ఆ ఇంజెక్షన్ అనేది మనకి బ్రెస్ట్లో ఏదైనా అనుమానాస్పద ఏరియాస్లో ఉంటే గనక
అక్కడ రక్తనాళాల బ్లడ్ ఫ్లో అవన్నీ ఎక్కువ ఉంటాయి కనుక అక్కడ స్పెసిఫిక్గా వైట్గా కనిపించడం అనేది జరుగుతుందండి. సో మనకి ఇంకా ఫుల్గా మ్యామోలో మామూలుగా అయితే కనిపించని టైప్ క్యాన్సర్స్ కూడా ఇంకా బాగా ఎక్కువ కనిపించడం జరుగుతుంది. లేదా అక్కడ ఉన్నది మనకి ఇంకా ఎక్స్ట్రా ఏరియాస్లో ఏమైనా స్ప్రెడ్ ఉందా లేదా అనేది డౌట్ ఉంటే కనుక దానికి కూడా హెల్ప్ చేస్తుందండి. చేతి పరీక్షతో రొమ్ములో క్యాన్సర్ ఆనవాళ్లను ముందుగానే పసిగట్టవచ్చా? ఒక స్త్రీ ఈ పరీక్ష అనేది తనకి పీరియడ్స్ వస్తున్న మనిషి అయితే కనుక నెలలో 5వ రోజు నుంచి 7వ రోజులో చేసుకుంటే బెటర్ అండి. ఒకవేళ ఇది మెనోపాజ్ వచ్చిన వాళ్ళలో అయితే, అంటే పీరియడ్స్ ఆగిపోయిన వాళ్ళల్లో అయితే కనుక ప్రతి నెల 1వ తారీఖు అని పెట్టుకుని చేస్తే మనకి బాగా గుర్తుంటుంది. ఈ రొమ్ము స్వీయ పరీక్షలో 2 భాగాలు ఉంటుందండి. ఒకటేంటంటే అద్దంలో చూసుకుని మనకి మార్పులు ఏమైనా ఉన్నాయా లేదా అనేది గమనించడం. ఇంకొకటి స్పర్శతో చూసి మనకి ఏదైనా మార్పులు తగులుతున్నాయా లేదా అనేది గమనించడం. అద్దంలో మనం చూసుకునేటప్పుడు చేతులు పక్కకు పెట్టి, చేతులు పైకి లేపి, చేతులు నడుము మీద నొక్కి పెట్టి చూసుకోవాల్సి ఉంటుందండి 3 పద్ధతుల్లో. ఏమైనా గుంటలు పడుతున్నాయా, ఏమైనా వాపు కనిపిస్తుందా, డైరెక్ట్గా ఏమైనా గడ్డ కనిపిస్తుందా, చర్మం మీద రంగులో కానీ టెక్స్చర్లో కానీ మార్పులు ఏమైనా ఉన్నాయా లేదా అనేది గమనించుకోవాల్సిన అవసరం ఉంటుందండి. అండ్ దీని తర్వాత తడిమి చూసుకునేటప్పుడు ఏంటంటే మనకి ఏమైనా తగులుతుందా లేదా, కొత్తగా ఏదైనా రసి కారుతుందా, ఎక్కడన్నా వెచ్చగా ఉందా లేదా, చంకల్లో ఏమైనా గడ్డల్లా తగులుతున్నాయా, ఇలాంటివన్నీ చూసుకోవాల్సిన అవసరం ఉంటుందండి. రొమ్ము క్యాన్సర్కు చికిత్స ఎలా ఉంటుంది? రొమ్మును ఎప్పుడు తొలగిస్తారు? రొమ్ములో క్యాన్సర్ అనేది నిర్ధారణ అయినప్పుడు అది ఏ స్టేజ్ బ్రెస్ట్ క్యాన్సర్ అనే దాన్ని బట్టి, మరియు అది ఏ సబ్ టైప్ ఆఫ్ బ్రెస్ట్ క్యాన్సర్ అనే దాన్ని బట్టి దాని ట్రీట్మెంట్ నిర్ధారణ అయి ఉంటుందండి. ఉదాహరణకు స్టేజ్ 1, 2, 3 బ్రెస్ట్ క్యాన్సర్స్ అనేవి, వాటికి ఏంటంటే సర్జరీ అనేది కంపల్సరీ చేస్తామండి. బట్ అన్నిసార్లు సర్జరీ అనేది ఫస్ట్ చేయకపోవచ్చు. ఎస్పెషలీ ఇన్ స్టేజ్ 3 క్యాన్సర్లో కొన్నిసార్లు ముందు కీమోథెరపీ అంటే కొన్ని మెడిసిన్స్ ఇచ్చి ముందు దాన్ని కరగబెట్టడం లాంటిది చేస్తూ ఉండొచ్చండి. అది ఇండివిజువల్ పేషెంట్ యొక్క స్టేజ్ అండ్ సబ్ టైప్ అంటే ఇమ్యూనోహిస్టోకెమిస్ట్రీ ద్వారా నిర్ధారించే సబ్ టైప్ని బట్టి ఉంటుంది. బ్రాడ్లీ స్పీకింగ్ మనకి ట్రీట్మెంట్లో భాగాలు అందరికీ సేమ్ ఉండకపోవచ్చు. బట్ ఐఎమ్ జస్ట్ లిస్టింగ్ దెమ్ అవుట్. సర్జరీ అనేది ఉంటుందండి, కీమోథెరపీ అనేది ఉంటుంది, రేడియేషన్ అనేది ఉంటుంది, హార్మోన్ రిసెప్టర్ పాజిటివ్ వాళ్ళకి ఎండోక్రైన్ థెరపీ అనేది ఉంటుందండి. ఇది కాకుండా టార్గెటెడ్ థెరపీ అనేది ఉంటుంది. ఇవి అన్నీ కూడా ఒకే మనిషిలో మనం చేయకపోవచ్చు. మనకున్న క్యాన్సర్ని బట్టి దానికి తగిన ట్రీట్మెంట్ ఇవ్వటం అనేది జరుగుతుంది. రేడియేషన్ తీసుకోలేని వాళ్ళకి, ఎందుకంటే కన్సర్వింగ్ సర్జరీ తర్వాత కంపల్సరీ రేడియేషన్ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. సో కన్సర్వింగ్ సర్జరీకి మనం రేడియేషన్ తీసుకోలేని పరిస్థితి అయితే అప్పుడు కంపల్సరీ మాస్టెక్టమీ చేస్తూ ఉంటామండి. ఇలానే కాకుండా మనకి కొంతమందికి ఏంటంటే కన్సర్వింగ్ సర్జరీ చేయగలిగిన అవకాశం ఉన్నా కూడా పేషెంట్కి ఇష్టం ఉండదు, లేదు నాకు మొత్తం తీసేయాలి అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. అలా పేషెంట్ కనుక ఇన్సిస్ట్ చేస్తుంటే కనుక అది పేషెంట్ చాయిస్ కాబట్టి మనం మాస్టెక్టమీ అనేది చేస్తామండి. రొమ్ము క్యాన్సర్పై మహిళలకు ఎలాంటి చైతన్యం అవసరం? ఒక మనిషి బ్రెస్ట్ అవేర్ అనటానికి 5 చిహ్నాలండి. ఒకటి, పర్సన్కి తన బ్రెస్ట్ ఎలా ఉంటుంది తాకటానికి అండ్ చూడటానికి తెలియటం, దాని గురించి అవగాహన ఉండటం. 2, బ్రెస్ట్ క్యాన్సర్కి సంబంధించిన చిహ్నాలు ఎలా ఉంటాయో తెలుసుకోవటం. 3, అలాంటి చిహ్నాలు తన బ్రెస్ట్లో కలిగినప్పుడు అవి గమనించగలిగే పరిస్థితి ఉండటం. 4, ఇలాంటి చిహ్నాలు వచ్చినప్పుడు సర్జన్ దగ్గరికి వెళ్ళాలి అనే అవేర్నెస్ ఉండటం అండి. 5, ఈ బ్రెస్ట్ క్యాన్సర్ స్క్రీనింగ్ కోసం 40 ఏళ్ళు దాటిన తర్వాత రెగ్యులర్గా మ్యామోగ్రామ్కి వెళ్తాం. రిపీటెడ్ మ్యామోగ్రామ్స్ యంగ్ ఏజ్లో కాకుండా ఏజ్ అప్రోప్రియేట్గా చేయమని సజెషన్ ఇస్తూ ఈ బ్రెస్ట్ సెల్ఫ్ ఎగ్జామినేషన్ని ఎంకరేజ్ చేస్తే బెటర్ అండి. రొమ్ము క్యాన్సర్ ప్రమాదకరమైందే కావచ్చు, కానీ తొలి దశలోనే క్యాన్సర్ ఆనవాళ్లను పసిగడితే బ్రెస్ట్ క్యాన్సర్ను మనం చాలా వరకు జయించవచ్చు. ఆరంభ దశలోనే చికిత్స మొదలు పెడితే రొమ్ములో క్యాన్సర్ పూర్తిగా నయమైపోతుంది.